వేదవ్యాసుడు మరియు వినాయకుడు మహాభారతం రచన. వేదవ్యాసుడు మహాభారతాన్ని వ్రాయాలని సంకల్పించారు. కాని దీనిని వ్రాయడం చాలా పెద్ద కార్యం కావడంతో ఆయన అనేక దివ్య పదాలను మరియు కథలను వ్రాయాలి. అయితే అతనికి రాయడానికి ఒక శక్తివంతమైన సహాయానికి అవసరం అనిపించింది. ఈ సమయంలో వేదవ్యాసుడు దీక్షలో ఉండి తపస్సు చేస్తున్న సమయంలో గణేశ్వరుడిని పిలిచి అతనికి దయనగా ఇలా చెప్పాడు. వేదవ్యాసుడు: ఓ గణేశ్వరా, నేను ఈ మహాభారతం వ్రాయడానికి సిద్ధమయ్యాను, కాని నా పదాలను రాయడం చాలా కష్టంగా ఉంది. మీరు నా సహాయం చేస్తే ఈ మహాభారతం సక్రమంగా పూర్తి అవుతుంది. వినాయకుడు: భగవన్, మీరు కథలు చెప్పండి. నేను వాటిని రాయడానికి సహాయం చేస్తాను, కాని నేను ఒక నిబంధనను ఉంచుతాను. మీరు మాటలు చెప్పినప్పుడు ఆగకుండా ఒకే శబ్దంతో చెప్పండి. నేను వ్రాయటం ఆగకుండా కొనసాగించగలుగుతాను. వేదవ్యాసుడు: మీరు చెప్పిన విధంగా చేస్తాను, మరియు మా ఒప్పందం ప్రకారం మీరు మహాభారతాన్ని వ్రాయండి. ఇలా వేదవ్యాసుడు తపస్సులో ఉండి వినాయకుడు అతనికి కథలు చెప్పినప్పుడు వినాయకుడు వాటిని సజీవంగా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విధంగా మహాభారతం వినాయకుడి సహకారంతో వ్రాయబడింది. మరుసటి ఎపిసోడ్లో గంగ మరియు శాంతను మధ్య సంభవించిన అద్భుతమైన కథనాన్ని మీరు చూడవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.